ఇప్పుడు జోగి రమేష్ గారు అనేది ముఖ్యం ప్రజలకు తెలియాలి. జోగి రమేష్ గారు అనే వ్యక్తి విద్యార్థి దశ నుంచి కూడా ఆయన ఎన్నో పోరాటాలు, బడుగు బలహీన వర్గాల సమస్యల మీద ఎన్నో పోరాటాలు చేసిన తర్వాత ఆనాడు దివంగత నేత వైఎస్ రాజశేఖర రెడ్డి గారు మరి రాష్ట్ర అధ్యక్షులుగా కాంగ్రెస్ పార్టీ ఉన్నప్పుడు జోగి రమేష్ గారు పోరాటాలను చూసి మరి ఈ జిల్లా ఉమ్మడి కృష్ణా జిల్లాకి యువజన కాంగ్రెస్ అధ్యక్షులుగా నియమించడం జరిగింది. ఆ ధర్మిల ఆయన ఎన్నో పోరాటాలు చేశాడు పేదవాళ్ళ గురించి. ఆ సందర్భాల్లో మళ్ళీ రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన ధర్మిల ఆయనకి ఇక్కడ విజయవాడ జోనల్ చైర్మన్ గారు కూడా ఇవ్వటం జరిగింది, ఆర్టీసీ చైర్మన్గా. నేను చెప్పేది ఒకటేనండి, జోగి రమేష్ గారు కుటుంబం రాజకీయ కుటుంబం. వాళ్ళు మొదటి నుంచి కూడా ఎస్సీలు, బడుగు బలహీన వర్గాలు, బీసీల్లో ఉన్న అన్ని సామాజిక వర్గాలను కలుపుకొని వాళ్ళ యొక్క కష్ట సుఖాలని పంచుకుంటూ మరి వాళ్ళకి జరిగిన అన్యాయాలని మరి ప్రశ్నించిన వ్యక్తి జోగి రమేష్ గారు. మరి ఈ రోజున రాష్ట్రంలో అట్టుడికిపోతుంది లిక్కరు, కల్తీ లిక్కర్ అనేది, కల్తీ మద్యం అనేది. మొన్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున ఈ కల్తీ మద్యం మీద ఉద్యమం అనేసరికి ఉవ్వెత్తున లేచిన కెరటంలాగా మహిళలందరూ కూడా తిరువూరు నియోజకవర్గంలో జోరు వర్షంలో కూడా వాళ్ళు పోరాటంతో మరి ఈ కల్తీ మద్యం గురించి తేల్చాలి, ఈ కల్తీ మద్యం యొక్క నిగ్గు తేల్చాలి, మరి ఈ ప్రభుత్వం చేస్తున్న అరాచకాలని ఖండిస్తూ పోరాటం చేయడం జరిగింది. మీరు ఒకటే ఆలోచించుకోవాలి, మరి జోగి రమేష్ గారి మీద ఈ బురద చల్లుతున్నారు. నేను ఒకటి అడుగుతున్నానండి, జోగి రమేష్ గారికి జనార్దన్ రావు గారికి సంబంధాలు ఉన్నాయని చెప్తున్నారు. మరి జోగి రమేష్ గారికి జనార్దన్ గారి సంబంధాలు ఉన్నప్పుడు టీడీపీకి సంబంధించిన జయచంద్రారెడ్డి గారికి బీఫామ్ ఇచ్చినప్పుడు జనార్దన్ రావు ఎందుకున్నాడు అక్కడ? జనార్దన్ రావు గారికి చంద్రబాబు నాయుడు గారికి మరి జయచంద్రారెడ్డి గారికి ఉన్న సంబంధాలు ఏంటి? తమ్మలపల్లి ఎక్కడ, ములకలవారిపల్లి ఎక్కడ, ఇబ్రహీంపట్నం ఎక్కడ? మరి ఈ రోజున తెలుగుదేశం కూటమి ప్రభుత్వం చేస్తున్న అరాచకాలని ప్రశ్నించిన ఏకైక వ్యక్తి, బడుగు బలహీన వర్గాల నుంచి వచ్చిన ఏకైక వ్యక్తి మరి జోగి రమేష్ గారు. మరి ఈ రోజున బిఆర్ అంబేద్కర్ మరి అదేవిధంగా ఆయన ఆశయాలకు అనుగుణంగా మరి ఈ సమాజం జరుగుతున్న అరాచకాలని, బడుగు బలహీన వర్గాల మీద జరుగుతున్న దాడుల్ని, పూలే అంబేద్కర్ విధానాలని మరి ప్రజల్లో తీసుకొచ్చి పోరాటం చేస్తున్న ఏకైక వ్యక్తి బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి మరి జోగి రమేష్ గారు. ఈ వ్యక్తిని అణిచివేస్తే, ఈ వ్యక్తి నుంచి నోట్లోంచి మాట రాకుండా ఉంటే ఈ ప్రభుత్వానికి మరి మంచిగా ఉంటుంది. ఆయన ప్రశ్నిస్తే ప్రభుత్వం అరాచకాలు మనుగడ కొనసాగదనే ఉద్దేశంతో మరి ఈ రోజున జోగి రమేష్ గారి మీద అక్రమంగా ఒక వీడియో సృష్టించి జనార్దన్ రావుకి జోగి రమేష్కి సంబంధం ఉంది, జనార్దన్ రావు జోగి రమేష్ గారు చెప్తేనే మరి ఈ కల్తీ లిక్కర్ వ్యాపారం చేస్తున్నాడు, ఈ కల్తీ మద్యం చేస్తున్నాడు అని చెప్తున్నారు. రోజుకి మరి 30,000 బాటిల్స్ మరి ఇక్కడ ఈ డంపులో తయారవుతున్నాయి అన్నారు. మనం జరిగిన మరి జోగి రమేష్ గారు స్వయంగా ప్రెస్ వారిని, ఎలక్ట్రానిక్ మీడియాని, ప్రింట్ మీడియాని తీసుకెళ్ళి అక్కడ జరుగుతున్న కల్తీ వ్యాపారాన్ని, కల్తీ డంపుని ఇది కూటమి ప్రభుత్వం వారే దగ్గరుండి చేస్తున్నారని ఆ యొక్క నిజాలని నిగ్గుదేల్చడం కోసం అందరికి చూపిస్తే ఈ రోజున తెల్లారు ఏమన్నారండి, జనార్దన్ పుట్టుకొచ్చి జనార్దన్ రావు మరి జోగి రమేష్ గారు చెప్తేనే ఈ నకిలీ వ్యాపారం, ఈ నకిలీ లిక్కర్ చేస్తున్నారని చెప్తున్నారు. ఎంతవరకు వాస్తవం ప్రజలు గమనించాలి. మీరు ఒకటే చెప్తున్నాను, కూటమి ప్రభుత్వం చేస్తున్న ఈ నకిలీ వ్యాపారం, ఈ నకిలీ లిక్కర్ వ్యాపారం, అదేవిధంగా విద్య, వైద్యం దేని మీద అయితే ఏ ప్రభుత్వం దృష్టి పెడుతుందో మరి ఆ ప్రభుత్వం మనుగడ కొనసాగుద్దని బిఆర్ అంబేద్కర్ గారు చెప్పారు. మరి ఆ రోజున మరి దివంగత నేత రాజశేఖర గారి కొడుకు విద్య మీద, వైద్యం మీద నిధులు హెచ్చించి బడుగు బలహీన వర్గాలకి ఇంగ్లీష్ విద్యా విధానం కూడా రావాలని మరి ఆ విద్యా విధానాన్ని కూడా ప్రవేశపెట్టాడు. మరి అవన్నీ కూడా కుతంగలో దొక్కి ఎక్కడ ఏ భూమి అమ్మితే డబ్బులు వస్తాయి, ఏ ఆస్తులు అమ్మితే కూటమి ప్రభుత్వం నాయకుల జేబుల్లో డబ్బులు వస్తాయో ఆలోచన చేస్తున్నారు కానీ బడుగు బలహీన వర్గాలు, పేదల యొక్క సమస్యలు పట్టించుకోవట్లేదు. ఆ రోజున ఎన్టీఆర్ ప్రవేశపెట్టాడండి కొన్ని వైద్యంలో, మరి ఆరోగ్యశ్రీ పోయింది, ఎన్టీఆర్ యొక్క విధానాలు పోయినాయి. ఎక్కడ చూసినా అరాచకం, అవినీతి, దోపిడీ,
ఎక్కడ భూములు ఉంటే అక్కడ ఆక్రమించుకోవటం కూటమి నాయకులు ఇవన్నీ జరుగుతున్నాయి. ఇవన్నిటిని కూడా జోగి రమేష్ గారు ప్రశ్నిస్తున్నారని, జోగి రమేష్ గారు పోరాటం చేస్తున్నారని, మరి ఆయనని ఏదో విధంగా అణగదొక్కాలి, ఏదో విధంగా నోరు మూపించాలనే ఉద్దేశంతో మరి కూటమి ప్రభుత్వం చేస్తున్న మరి ఎత్తుగడలు తప్పనిచ్చి మరొకటి లేదు.